చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఏపీ వ్యాప్తంగా నిరసనలకు దిగారు వైసీపీ నేతలు. ఆ జిల్లా ఈ జిల్లా అన్న తేడా లేకుండా అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో ఆందోళనలతో హోరెత్తించారు. దున్నపోతులకు వినతి పత్రాలు ఇచ్చారు. పలుచోట్ల టీడీపీ వైసీపీ శ్రేణులు పోటాపోటీ ర్యాలీలు నిర్వహించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కూటమి 2 ఏళ్ల పాలన అట్టర్ ఫ్లాప్ అన్నారు వైసీపీ నేతలు. సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చిన చంద్రబాబు సూపర్ చీటింగ్ చేశారని విమర్శించారు. హామీల అమల్లోనే కాదు డిఎస్సీ నిర్వహణలోనూ సర్కార్ ఫెయిల్ అయిందని విమర్శించారు వైసీపీ నేతలు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు ఫ్యాన్ పార్టీ నేతలు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో చేపట్టిన ప్రొటెస్టు ఉద్రిక్తతలకు దారితీసింది. అంబటిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కూటమి సర్కార్ నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, యువగళం హామీలు గాలికి వదిలేశారని విమర్శించారు అంబటి రాంబాబు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు, అయిపోయింది. 2 సంవత్సరాలకే కూటమి పని గోవిందా గోవిందా. ఇంకా 3 సంవత్సరాలు మళ్ళా మేమే అధికారంలోకి రాబోతున్నాం. సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క పథకం కూడా అమలు చేయకుండా సూపర్ స్కెచ్ వేసిందన్నారు వైసీపీ నేత విడదల రజని. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో పాల్గొన్న రజని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. సూపర్ 6 అని 6 మాటలు గొప్పగా చెప్పారు, కానీ ఆ సూపర్ 6 ప్రజల్ని మోసం చేసే సూపర్ స్కెచ్ అని ఈ 2 ఏళ్ల కాలంలో తేలిపోయింది, ప్రజలకు స్పష్టమైందని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాము. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు వైసీపీ నేతలు. మిగతా 3 ఏళ్లలోనైనా ఆ హామీలను అమలు చేయాలన్నారు కొడాలి నాని. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ వినూత్న నిరసనకు దిగింది. దున్నపోతులతో నిరసనకు దిగారు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. అయితే ఆర్టీఓ కార్యాలయం దగ్గర వైసీపీ కార్యకర్తలపైకి దున్నపోతు ఒక్కసారిగా దూసుకెళ్లడంతో కలకలం రేగింది. ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలో వైసీపీ నేతలు నిరసనలతో హోరెత్తించారు. మంత్రాలయంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పోటాపోటీ నిరసనలకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 2 పార్టీల నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆగ్రహంతో వాహనాలకు నిప్పు పెట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు నిరసనలకు దిగారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళ్యాణదుర్గంలో పోటాపోటీ ర్యాలీలు తీశారు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు. 2 పార్టీల నేతలు ఎదురుపడడంతో తోపులాట జరిగింది. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నగరిలో రోజా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. హామీల పేరుతో ప్రజలను కూటమి నేతలు మోసం చేశారన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఇక కూటమి ప్రభుత్వాన్ని బాధే సమయం వచ్చింది. ప్రజలందరూ మేల్కొనండి. మీ గ్రామాల్లో వచ్చిన తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులకి బాధడంటే ఎలా ఉంటుందో చూపించమని కోరుకుంటున్నాను. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతలు నిరసనలకు దిగారు. చీపురుపల్లిలో బొత్స ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించాయి వైసీపీ శ్రేణులు. ఏఎంసీ ఆఫీస్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు బొత్స సత్యనారాయణ. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో తణుకులో కారుమూరి నాగేశ్వరరావు నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు వైసీపీ నేతలు. గతంలో కన్నా ఉత్సాహంతో వైసీపీ శ్రేణులు నిరసనల్లో పాల్గొన్నాయి.